నీతి, అరాచకం, అసహనం, ఇవాళ అక్కసు మనం చూసాం. ఏ విధంగా ఇవాళ అతనికి అవే పంచేంద్రియాలన్నమాట. అర్థమైపోయింది అందరికీ కూడా. ఇవాళ ఈ 100 రోజుల్లో అతను ఏమన్నా సమీక్షించుకుంటే, ఈ 100 రోజుల్లో తప్పులు నేను ఇవి చేశాను, 3 రాజధానులు మాది తప్పు, దిద్దుకుంటాం, లేకపోతే ఏదైనా ఆ విధమైనటువంటి ఒక సందేశం ఇస్తే మనం చూసాం. అవకాశాలు ఈ 100 రోజుల్లో చాలా వచ్చాయి. బుడమేరు వరదలు, ఆ వరదల్లో నువ్వు నిలబడితే, నువ్వు అందరికీ కనుక సేవలు అందించుంటే ఇవాళ నీకు ఎంత మైలేజ్ వచ్చుండేది, ఇవాళ వాళ్ళకెంత మైలేజ్ వచ్చేది. అసెంబ్లీ ఒక అవకాశం, అసెంబ్లీకి హాజరై ఉంటే మొత్తం మీడియా దృష్టి నీ వైపు ఉండేది. వాళ్ళు అవకాశం ఇచ్చినా నీ వైపే ఉంటుంది, అవకాశం ఇవ్వకపోయినా నీ వైపే ఉంటుంది. అసెంబ్లీకి వచ్చే అవకాశం వదిలేసుకున్నాడు, ఈ వరద బాధితులకు సేవ చేసే అవకాశం వదిలేసుకున్నాడు. ఇవాళ అతను ఏంటంటే అతని వైఫల్యాలకి ఎవరో కాదు, అతనే కారణం అన్నమాట. ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి మరెవరిని నిందించే ఇది కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్వయం కృతాపరాధాలే అతన్ని ఈ పరిస్థితికి తెచ్చాయన్నమాట. మారడు, మార్పు రాదు అని ఇవాళ అందరూ మారిపోతున్నారు. కాకపోతే ఒకటి ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి. చేరే వాళ్ళ పట్ల జనసేన అయినా తెలుగుదేశం అయినా ఒక వైసీపీ పార్టీ జెండాని చింపి ముక్కలు ముక్కలుగా మూడు డైరెక్షన్లో పంచుకుంటున్నప్పుడు అంటే వీళ్ళల్లో కోవట్లు ఉండే అవకాశం అది కదా నేను అనేది. ఏం లేదు మేడం, మేమన్నీ వెరిఫై చేస్తున్నాం అని అంటున్నాం. మనం చూసాం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇదే విధంగా షర్మిల వైపు వెళ్ళాడు, వారానికి మళ్ళీ ఇటు వచ్చాడు. ఇప్పుడు బాలినేని అలా చేస్తాడని కాదు, సామినేని అలా చేస్తాడని కాదు. తస్మాత్ జాగ్రత్త. ఏది కోవట్టులు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పంపిస్తున్నాడనే ప్రచారం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో అటు జనసేన అయినా ఇటు తెలుగుదేశం అయినా, అంటే బీజేపీకి అవకాశం ఉండదు. ఒకసారి బీజేపీలోకి వెళ్తే ఇక బయటికి రారు. ఏదైనా సరే ఇవాళ కూటమి ఈ వచ్చే వాళ్ళని స్క్రీనింగ్ జరుగుతుంది, చేసుకునే తీసుకుంటారు, బేషరతుగానే చేర్చుకుంటారని చెప్పి మనం సందీప్ మాణిక్యాలరావు కూడా చెప్పారు. కాబట్టి అదైనా అప్రమత్తంగా ఉండాలి. కోవర్ట్ ఆపరేషన్కి జగన్మోహన్ రెడ్డి కనుక దిగే పరిస్థితి కనుక ఉంటే మరి అది కూటమికే అది ప్రమాదం అవుతుందన్నమాట. మీరు అన్నారు ఏంటి ఓవర్ వెయిట్ అవుతుంది, అదే నేను అంటుంది. ఇప్పుడు జనరల్ గా ఓకే చిల్లి పడింది అని అనుకుంటే వచ్చు, కానీ అందరూ కూడా కొన్ని వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఈ రోజు కేసెస్ ఫైల్ చేస్తారేమో, రక్షణ పొందడానికి ఇటు వస్తున్నారేమో ఒక వర్షన్, లేదు జగన్ గారు పంపిస్తున్నారు ఇంకొక వర్షన్, సేఫ్టీ కోసం ముందే జాయిన్ అయిపోతున్నారు ఒక వర్షన్. అంటే జగన్ వదిలేసిన వాళ్ళు బాగుపడుతున్నారు, జగన్తో పాటు ఉన్నాళ్ళు ఇవాళ జైల్లోకి వెళ్తున్నారు, నష్టపోతున్నారు కాబట్టే దూకేస్తున్నారు అనమాట. నేను వచ్చేటప్పుడు చూసా సాక్షి పేపరు, ఎక్కడన్నా మొత్తం 2 సార్లు చదివా. ఏది బాలినేని పార్టీ మార్పు వార్త వచ్చుద్దా, సామినేని పార్టీ మార్పు వార్త వచ్చుద్దా అంటే అసలు వార్తే లేదు. ఇక అనిపించింది వీళ్ళు మారరు. ఇవాళ 87% హామీలు అమలు చేసామని రాశారు, 99% హామీలు అమలు చేశామన్నందుకే మీరు ఓడిపోయారు. ఇంకా అబద్ధాలు మానుకోకపోతే ఈ ప్రచారం ఇలా చేస్తే ఇంకా అతను ఎలా గెలుస్తాడు, ఎలా నిలబడతాడు? జెండా పీకేయటమే మిగులుతుంది. థ్యాంక్ యూ డి వి శ్రీనివాస్ గారు, పిల్లి మాణిక్యరావు గారు, సందీప్ గారు, థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి.